నటికుమార్ గారు నమస్తే అండి. దేవరా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి 3 రోజులకి 304 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు చూసుకున్నట్లయితే 172 కోట్ల పైగా కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. రెండవ రోజు మూడవ రోజు చూసుకున్నట్లయితే అనుకున్న స్థాయిలో ఈ కలెక్షన్స్ అయితే లేవు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డ్స్ని అన్నింటినీ కూడా బద్దలు కొట్టింది అనేటువంటి టాక్ అయితే బయటకు వస్తూ ఉంది. కొంతమంది ఏమో సినిమా చూసిన తర్వాత మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమంది అద్భుతంగా ఉంది చిత్రం అని చెప్తున్నారు. కొంతమంది ఏమో అనుకున్న స్థాయిలో కొరటాల శివ తీయలేకపోయాడు అనేటువంటి ఆరోపణలు కూడా డైరెక్టర్ మీద వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు అంటే దేవరా చిత్రం గ్రాడ్యువల్గా వాటి వసూళ్లు తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లు ఏసీయడం అనేది ఒకటి. ఓకే. రెండోది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఇమేజ్ మొత్తం 3 రోజులు క్యాష్ చేసేసింది. ఓకే. ఇక్కడ 4వ రోజు కలెక్షన్ లేకపోవడానికి కారణం ఒకటి ఉంది. మనకి ఉన్న ఆడియన్స్ చూసే సినిమా ఫస్ట్ ఒకసారి చూసే ఆడియన్స్ ఒక పర్సెంటేజ్ ఉంటారు. రెండవ సూపర్ డూపర్ హిట్ అయితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. బిగ్గెస్ట్ హిట్ అయితే 3 సార్లు ఉంటారు. ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఆడియన్స్ ఏమైపోయింది 3 రోజుల్లో మొత్తం ఆడియన్స్ చూసేసారు సినిమా. ఓకే. అంటే ఈ సందులోని ఆ సినిమా, ఆ సందులో నా సినిమా, ఈ సందులో నా సినిమా, వాక్బుల్ డిస్టెన్స్ ఎక్కడ చూసినా దేవరాని అంటే అన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది. నష్టపోయేది ఎగ్జిబ్యూటర్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లాభం పొందాడు, ప్రొడ్యూసర్ లాభం పొందాడు, హీరో ఇమేజ్ ఈ కలెక్షన్స్కి వచ్చింది. దాన్ని ఒప్పుకోక తప్పదు. ఇక్కడ ఎగ్జిబ్యూటర్ అనేవాడు 4 వారాలు సినిమా ఆడితే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ, సూపర్ హిట్ 6 వారాలు ఆడితే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ, 5 వారాలు ఆడితే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ, వారం 2 వారాలు ఆడితే ఏం హ్యాపీ చెప్పండి? నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమాని కొరటాల శివ గారు అభిమానులు ఊహించుకున్నంత ఊహల్లో ఈ సినిమా తీయలేదు. ఓకే. ఇది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ తోని కలెక్షన్స్ వచ్చాయి తప్ప ఆయన ఊహించుకొని ఫ్యాన్స్ సినిమా చూడడం తప్ప ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశాడని మాత్రం చెప్పొచ్చు. ఎందుకు చాలా మంది ఏమో అద్భుతంగా ఉందని చెప్తున్నారు, కొంతమంది ఏమో నిజంగా అనుకున్న స్థాయిలో కొరటాల శివ తీయలేకపోయాడు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక వర్గం కావాలని కొరటాల శివని టార్గెట్ చేసింది. కొరటాల శివ గతంలో ఏ సినిమా అయితే తీశారో ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం కారణం కొరటాల శివ అని ఒక వర్గం కొరటాల శివని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎవరు శత్రువులు ఉండో కొరటాల శివ ఎవరికి శత్రువు కాదు. ఏంటంటే కొరటాల శివ అనే వ్యక్తి 17 నిమిషాలు హీరోయిన్ ఉంది జాన్వీ కపూర్. నీకు జాన్వీ కపూర్ గారి సాంగ్ ఉంది, సాంగ్ వదిలేడు. ఈ సాంగ్ ఈ సినిమాలో లేదు, డిసప్పాయింటెడ్. అలాగే 17 నిమిషాల సినిమా ఉండేటప్పటికి ఒక అందాల రాశి, అందాల బొమ్మ, ఒక శ్రీదేవి గారి కూతురు, శ్రీదేవి గారికి అభిమానం ఎంతో మంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన చూడాలని కోరుకుతో పాటలు సూపర్ హిట్, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి మ్యూజిక్ హిట్ అవ్వాలి, ఫైట్స్ హిట్ అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో అందరూ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది అక్కడ మ్యూజిక్ డిసప్పాయింట్ చేసింది, సాంగ్ లేకపోవడం డిసప్పాయింట్ చేసింది. కొరటాల శివ గారు జాన్వీ కపూర్ గారి 17 నిమిషాలు ఉండడు, అక్కడ డిసప్పాయింట్ చేసింది. ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది థియేటర్లో సినిమాలో లేకపోవడం అనేది డిసప్పాయింట్ చేసింది. 3 గంటలు ఏకదాటిగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని నడిపించి మెప్పించి ఆ సినిమాని ఈ కాసుల వర్షం తెప్పించారు తప్ప స్క్రీన్ ప్లే అనేది 100% సినిమా సబ్జెక్ట్ నా భూతో నా భవిష్యత్తు. అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. దాంట్లో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా చేయలేక ఎవరి సైపాల్ కానీ ఇంకోళ్ళు కానీ సైడ్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్ కానీ ఎవరిని వాడుకోవడానికి లేక మొత్తం 2వ పార్ట్ మీద బుర్ర పెట్టి ఫస్ట్ పార్టీ నాశనం చేస్తాడు అని మాత్రం చెప్పగలుగుతాం. రెండోది ఏంటంటే ఇక్కడ మాకు డబ్బు వస్తుంది కదా అంటే కాదు, మనం హిట్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం. 6 హిట్లు ఇచ్చిన వ్యక్తి ఆచార్య వచ్చి హీరో గారు ఏర్పెట్టారని చెప్పారు. ఇది ఎవరు ఏర్పెట్టారు అంటే మీ తప్పు కాదా, మీ సైకిల్ అపరాధం కాదా? ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ చేసింది అని మాత్రం చెప్పగలరు. సినిమా అనేది ఫ్లాప్ కాదు, సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ కానీ కథ పరంగా చూసుకుంటే పెద్ద హిట్ సినిమా. ఆ పెద్ద హిట్ అనేది ఈ రోజు మనం ఈ కలెక్షన్స్ ఇవాళ పడిపోవడానికి కారణం ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అది మాత్రం మనం ఒప్పుకోక తప్పదు. ఇవన్నీ మనం ఈ రియల్ ఒప్పుకోవాలా, తప్పు జరిగిందన్నప్పుడు ఒప్పుకోవాలి. నేను చాలా గొప్పవాడిని కలెక్షన్ల కోసం అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ తప్పు జరిగింది, మనం తప్పు చేసాం,
జూనియర్ ఎన్టీఆర్ గారు 3 గంటలు ఆయన ఒక్కడే నడిపించాడు సినిమా. అది నడిపించకుండా హీరోయిన్ వాడలేదు, పక్కన సైడ్ ఆర్టిస్టులు వాడలేదు, అది ఉపయోగించలేదు. మా బుర్రంతా పార్ట్ 2 మీద పెట్టాం, ఆ సాంగ్ను కూడా తీసిస్తాం అని ఒప్పుకోక తప్పదు. ఇది తప్పు జరిగింది అంతే. ఈ సినిమాని ఎక్స్పెక్టేషన్ చేసినంత సినిమాని చూపించలేకపోయాడు, ఇది వాస్తవం. ఇది ఎగ్జిబిటర్లకి నష్టం, అక్కడ క్యాంటీన్ వాళ్ళకి నష్టం, అక్కడ ఎదురుకుంటా చూస్తున్నా అక్కడ ఎవరైతే ఉన్నారో జ్యూస్ బాల్ వాళ్ళు అందరికీ కూడా నష్టమే. ఎందుకంటే థియేటర్లో 5 వారాలు ఆడితే సంతోషం, 6 వారాలు ఆడితే సంతోషం, 1 వారం 2 వారాలు ఆడితే సంతోషాలు కూడా. సోమవారం ఖాళీ అయిపోయింది థియేటర్. అంటే ఎంత దాకా కరెక్ట్ ఇది? కనుక ఇదంతా ఇప్పుడు దిల్ రాజు గారు ప్రపంచ రికార్డు అన్నారు. ప్రపంచ రికార్డు 3 రోజులు కాదు, 50 రోజులకు కొట్టాలి. ప్రపంచ రికార్డు 100 రోజులకు కొట్టాలి. ఆ ఎగ్జిబిటర్ సంతోషంగా ఆనందంగా ఉంటాడే, ఆ ఆనందంగా ఉండేటప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి. అంతే తప్ప ఎగ్జిబిటర్ బాధపడుతూ ఏంటి ఇంత డబ్బు ఇచ్చాం, ఇంత కష్టపడి అప్పులు తెచ్చి ఇచ్చాం, ఈ డబ్బు పిచ్చినా కూడా మాకు వడ్డీలు కూడా రావట్లేదు అని బాధపడుతూ ఎగ్జిబిటర్ 3 గంటలు ఏకదాటిగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని నడిపించి మెప్పించి ఆ సినిమాని ఈ కాసుల వర్షం తెప్పించారు తప్ప స్క్రీన్ ప్లే అనేది 100% సినిమా సబ్జెక్ట్. నా భూతో నా భవిష్యత్తు, అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. దాంట్లో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా చేయలేక ఎవరి సైపాల్ కానీ ఇంకోళ్ళు కానీ సైడ్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్ కానీ ఎవరిని వాడుకోవడానికి లేక మొత్తం 2వ పార్ట్ ఆ బాధపడకూడదు, ఆ క్యాంటీన్ వాడు బాధపడకూడదు, ఆ జ్యూస్ బండి వాళ్ళు బాధపడకూడదు, ఆ పార్కింగ్ వాళ్ళు బాధపడకూడదు. అందరూ దీని మీద ఎన్నో 100 మందికి బతుకుతారు. కాబట్టి మనం తప్పు జరిగింది, కొరటాల శివ గారు ఇప్పుడైనా రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకొని ఆ సాంగ్ ఇమీడియట్లీ మీరు రేపో ఎల్లుండో కలపండి, సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఓకే, అంటే ఈ చిత్రం చూసిన వాళ్ళకి కొంతమందికి కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు యతి ఎవరు, ఎందుకు కొన్ని పాత్రల్ని అంటే సాగదీశారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. నేను మొత్తం ఒకటే భాషలో చెప్పేసాను. కొరటాల శివ గారికి స్క్రీన్ ప్లే తప్పు జరిగింది, కథ పరంగా సూపర్ డూపర్ కథ. అంటే వీటన్నింటికి సెకండ్ పార్ట్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే? ఫస్ట్ పార్ట్ గా బతుకు లేకపోతే సెకండ్ పార్ట్ కోసం ఇంకేది కదా, అదే చెప్తున్నాను కదా. సెకండ్ పార్ట్ అని ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చి మొత్తం నేల మీద కొట్టేయడం తప్పు. ఫస్ట్ పార్ట్ హిట్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఆలోచించాలి. అదే చెప్తున్నాను కదా, ఇవాళ నేను ఉంటే రేపు ఆలోచిస్తాను, ఇవాళ ఇది అవసరం లేదు రేపు దానికోసం ఆలోచిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కొరటాల శివ గారు తప్పు జరిగింది, తప్పు చేశారు, స్క్రీన్ ప్లే అనేది దారి తప్పింది. జూనియర్ ఎన్టీఆర్ గారే సినిమా నడిపించారు. నా భూతో నా భవిష్యత్తు కలెక్షన్ల వర్షం అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు. ఇది మొత్తం క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారిది, ఈ కలెక్షన్లు అంతా. కొరటాల శివ గారు ఫెయిల్యూర్ అయ్యారు అంతే. ఇంతకీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని రికార్డ్స్ ని ఈ దేవర చిత్రం బద్దలు కొట్టింది అంటూ నిర్మాత దిల్ రాజు గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు 3 రోజులకి రికార్డు బద్దలు కొట్టింది. ఆ 3 రోజులతో సరిపోద్దా? 4వ రోజు కలెక్షన్ ఏంటి? ఆయన ఎగ్జిబిటర్గా. 5వ రోజు కలెక్షన్ ఏంటి? 6వ రోజు కలెక్షన్ ఏంటి? రేపు హాలిడేస్ వస్తున్నాయి, కలెక్షన్ ఏంటి? వెయిట్ చేద్దాం, మళ్ళీ 2 రోజుల తర్వాత చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.